బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లా గోసాల జంక్షన్ లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పెట్రోల్ బంక్ వద్దకు గ్యాస్ సిలిండర్ లైటర్ తీసుకొచ్చి అంటించేస్తానంటూ రెచ్చిపోయాడు. సామాన్యుడికి పోలీస్ స్టేషన్ లో విలువ లేదని అందుకే ఇలా చేస్తున్నానంటూ యువకుడు హల్చల్ చేశాడు. సిలిండర్ ఓపెన్ చేయబోతుండగా బంకు సిబ్బంది అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆ యువకుడు వీరంగం సృష్టించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువకుడు పవన్ కళ్యాణ్ అభిమానినంటూ చెప్పుకొచ్చాడు. ఏంటది? పోలీస్ ఫోన్ చేయండి. ఇక్కడ నీకేం సంబంధం వచ్చావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? విశాఖ జిల్లా గోసాల జంక్షన్ లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పెట్రోల్ బంక్ వద్దకు గ్యాస్ సిలిండర్ లైటర్ తీసుకొచ్చి అంటించేస్తానంటూ రెచ్చిపోయాడు. సామాన్యుడికి పోలీస్ స్టేషన్ లో విలువ లేదని అందుకే ఇలా చేస్తున్నా అంటూ యువకుడు హల్చల్ చేశాడు. సిలిండర్ ఓపెన్ చేయబోతుండగా బంకు సిబ్బంది అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆ యువకుడు వీరంగం సృష్టించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువకుడు పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ చెప్పుకొచ్చాడు. పోలీస్ ఫోన్ చేయండి. ఇక్కడ నీకేం సంబంధం వచ్చావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? మీడియాతో మాట్లాడుకుంటా, ఇక్కడ మాట్లాడుకోవడం అది పెట్రోల్. అది నువ్వు చచ్చిపోవడానికి వస్తే ఇక్కడ మేమేం చేస్తాం? విశాఖ జిల్లాలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. గోసాల జంక్షన్ లో ఈ యువకుడు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి గ్యాస్ సిలిండర్ లైటర్ తీసుకొచ్చి అంటించేస్తానంటూ రెచ్చిపోయి అందరినీ బెదిరింపులకు గురి చేశాడు. సామాన్యుడికి పోలీస్ స్టేషన్ లో విలువ లేదు, అందుకే ఇలా చేస్తున్నానని యువకుడు అక్కడ హల్చల్ చేయడం జరిగింది. అయితే సిలిండర్ ఓపెన్ చేయబోతుండగా బంకు సిబ్బంది అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వినకుండా యువకుడు వీరంగం సృష్టించి దీంతో రంగంలోకి పోలీసులు దిగారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ యువకుడు పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ చెప్పుకురావడం ఒక విశేషంగా కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడుకుంటా, ఇక్కడ మాట్లాడుకోవడం అది పెట్రోల్. అది నువ్వు చచ్చిపోవడానికి వస్తే ఇక్కడ మేమేం చేస్తాం? లేగో, తప్పది. లేగో. విశాఖ జిల్లా గోసాల జంక్షన్ లో పెట్రోల్ బంకు వద్దకు వచ్చి ఓ యువకుడు హల్చల్ చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, అసలు ఎవరు ఆ యువకుడు? ఎందుకు ఆ విధంగా పెట్రోల్ పెట్టే గ్యాస్ తీసుకొచ్చి పెట్రోల్ బంక్ లో ఈ విధంగా హల్చల్ చేశాడు? అదే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమాని అని కూడా చెప్తున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడు? అతని మతి స్థిమితం కరెక్ట్ గానే ఉందా, లేకపోతే ఎవరైనా చేపిస్తే ఆ విధంగా చేశాడా? గోపాలపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను. అతని పేరు కూడా రాజు. ఇతను అతని వైఫ్ గురించి ఇదైతే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తన వైఫ్ నిండు గర్భిణి, మరొక 2 రోజుల్లో డెలివరీ అవుతుంది. తనకి హెల్ప్ కావాలని ఆ ఇంటి ఓనర్ని అడిగాడు. అంటే ఇంటి రెంట్ పే చేయకపోవడంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటూ ఇంటి ఓనర్ అయితే బయటికి పంపించేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా వైఫ్ ఇలా ప్రెగ్నెంట్, దయచేసి నాకు కొంత సమయం ఇవ్వమని ఆ ఇంటి యజమానికి చెప్పండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇంటి ఓనరు
దీన్ని పోలీసులకి చెప్పినా కూడా ఇంటి ఓనర్ మీద చర్య ఏ విధంగానూ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కానీ పోలీసుల వైపు నుంచి చెప్పడం కానీ చేయలేదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో తనకి ఏ న్యాయం జరగలేదని కోపం వచ్చినటువంటి ఆ రాజు అనే ఆటో డ్రైవరు తను పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నట్టు ముందైతే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వెళ్తూ అక్కడ ఒక చిన్న గ్యాస్ సిలిండర్, ఒక లైటర్ కూడా తీసుకుని వెళ్ళాడు. సామాన్యులకి ఎవరికి కూడా పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు, మాకు నా వైఫ్ నిండు గర్భిణి, ఆమె కోసం ఇంటి ఓనర్ని బ్రతిమలాడుతూ పోలీసుల్ని సహాయం అడిగాను. పోలీసులు ఏ విధంగా కూడా నాకు సహాయం చేయలేదు, అందుకనే నేను చచ్చిపోతున్నాను, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలని నేను ఈ పని చేస్తున్నానంటూ ఆ పెట్రోల్ బంకులో అప్పటికే అన్లోడ్ అవుతున్నటువంటిది ఒక లారీ, ఒక ట్యాంకర్తో ఆ పెట్రోల్ బంకులో అన్లోడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఒక లైటర్ను వెలిగిస్తూ గ్యాస్ సిలిండర్ను ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా ఈ డ్రామా అంతా కూడా అరగంట పాటు జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. బుధవారం ఇదంతా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైనా దగ్గరికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తే అతని చేతిలో ఉన్నటువంటి ఒక చాకుతో వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. మతి స్థిమితం కరెక్ట్గానే ఉంది, కానీ సత్వర న్యాయం జరగాలంటే నేను ఏదో ఒకటి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ యువకుడు ఈ ప్రయత్నం అయితే చేశాడు. అయితే అతని చేతిలో ఉన్నటువంటి లైటర్ని, గ్యాస్ సిలిండర్ని లాక్కునే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, స్థానికులు చేసినా కూడా అంతు చెక్కపోవడంతో దాదాపుగా ఒక అరగంట ఒక ఉద్రిక్త వాతావరణం, ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ట్యాంకర్ వైపు నుంచి వెనక వైపు నుంచి వచ్చినటువంటి ఆ సిబ్బంది అతన్ని గట్టిగా పట్టుకుని తాళ్లతో కట్టి తనైతే అక్కడి నుంచి పక్కకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్షణంలో కూడా ఆ యువకుడు ఆ సిబ్బంది నుంచి తప్పించుకుని మరోసారి కత్తితో దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందించినటువంటి నేపథ్యంలో పోలీసులు రావడం, అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి అయితే పంపించారు. కానీ అతను ముఖ్య డిమాండ్ కూడా పోలీసులు, సామాన్యులు ఎవరన్నా స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు, న్యాయం జరగట్లేదు కాబట్టి నేను దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశానని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక్కడ నీకేం సంబంధం వచ్చావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు? మీడియాతో మాట్లాడుకుంటావు, ఇక్కడ మాట్లాడుకోవడం అది పెట్రోల్, అది నువ్వు చచ్చిపోవడానికి వస్తే ఇక్కడ మేమేం చేస్తాం?